దీపావళి బాణాసంచా అమ్మకాలు అయితే ఈసారి కొద్ది ఆశాజనకంగా జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈసారి రేట్లు చూస్తే గతం కంటే ఈసారి 10% అత్యధికంగా రేట్లు పెరగడం జరిగింది. అయితే ఈసారి చూస్తే ఇక్కడ 1000 వాలా దగ్గర నుంచి అలాగే 5000 వాలా, 10,000 వాళ్ళతో పాటు ఈసారి 1,00,000 వాలా కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 50,000 వాలా చూస్తున్నాం ఇక్కడ మనం. ఇలాగ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. అలాగే గ్రీన్ కాకర్స్ను కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విధంగా ఈ గ్రీన్ కాకర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎలాగున్నాయి, రేట్లు ఎలాగున్నాయి అనేది కూడా ఇక్కడ వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం. సరే, ఎలాగున్నాయి ఈసారి? ముందుగా ఈ గ్రౌండ్ అనుమతి ఇప్పించిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరం ఒక 10% రేట్లు పెరిగాయండి, అంతకుమించి ఏం పెరగలేదు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏంటంటే 1,00,000 వాలా అని లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంవత్సరం పెద్దగా దాన్ని డిస్ప్లే చేసాం. తర్వాత 50,000 వాలా ఒకటి, తర్వాత మల్టీ కలర్ 500 షాట్ కూడా వచ్చింది. ఇవన్నీ కొత్త ఐటమ్స్ ఈ సంవత్సరం వచ్చినాయి, మా షాప్లో డిస్ప్లేలో ఉన్నాయండి. ప్రజలందరూ కూడా ఈ షాట్లు కొనుక్కొని సేఫ్గా అయ్యే శివకాశి బ్రాండ్లే మేము అమ్ముతున్నాం. మిగిలిన అన్బ్రాండెడ్ ఏవి మేము అమ్మట్లేదు. కనుక ఈ ఈ షాట్లు అందరూ ప్రమోట్ చేసి కాల్స్తే చాలా బాగుంటుంది. అంటే ఈరోజు ఇంకా రేపటి వరకే ఉన్న టైము, ఈ 2 రోజులు అమ్మకాలు అలా జరుగుతాయి? అది ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు సండే కాబట్టి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందని మేమందరూ ఆశిస్తున్నాము. రేపు కూడా సెలవు కాబట్టి 2 డేస్లోని మధ్యాహ్నం నుంచి రేపు అంతా ఫుల్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ సంవత్సరం నెలాఖరు టైంలో వచ్చింది, దీనివల్ల పరిస్థితి అది దీపావళికి ఎప్పుడు నెలాఖరు అది ఉండదు సార్. ఎప్పుడు వచ్చినా కానీ జనం అందరూ ఇంట్లో అన్ని మతాల వాళ్ళు చేసుకునేది కాబట్టి అందరూ కొనుక్కుంటారని ఆశిస్తూ దీపావళి ప్రభావం మీద నెలాఖరు ఏం పడదు, అందరూ ఎంతో కొంత కొనుక్కుంటారని ఆశిస్తున్నాం. ఏ రకాలు ఉన్నాయి, ఏ అమ్ముతున్నారు? మొత్తం అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు అండి. అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే మేము ఎక్కువ అమ్ముతామండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ మేము మా షాప్లో సేల్ ఉండదు. బికాజ్ ఆఫ్ బ్రాండెడ్ ఐటమ్ ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ బ్రాండెడ్ ఐటమ్ అంతా కూడా. సో కాల్చుకునే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన దీపావళి, అందమైన రంగుల దీపావళిని మేము అందించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది మా షాపు నుంచి. మేము ఎప్పుడు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతాం. అందరూ కూడా మంచిగా కలర్ఫుల్గా చేసుకోవాలండి దివాళీ. ఎలాగున్నాయి, ఏ బ్రాండ్లు ఉన్నాయి? బ్రాండ్స్ అన్ని మనోడు స్టాండర్డ్ అండి, లియో, ఐఎన్, కృష్ణస్వామి ఎక్కువ ఉండేదైతే మాత్రం మా దగ్గర ఎక్కువ బ్రాండెడ్ స్టాండర్డ్ ఐటమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మేము. తర్వాత ఐఎన్, మురుగన్, కృష్ణస్వామి ఇవన్నీ కూడా మంచి బ్రాండ్స్ అన్నీ కూడా మేము సేల్ చేస్తాం. లియో అనేది దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఎలాగ రాజమండ్రిలో మన ఆర్ట్స్ కాలేజీ ప్రాంతంలో సుమారుగా 67 దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అన్నీ కూడా లైసెన్స్ తీసుకొని ఫుల్గా ప్రికాషన్స్తో గ్యాప్ 3 మీటర్లు మెయింటైన్ చేయడం కానీ, అలాగే ఫైరు వ్యాన్ పెట్టడం, అలాగే శాండ్ పెట్టడం, ఇసుక పెట్టడం, వాటర్ అన్నీ పెట్టి చక్కగా ఏర్పాట్లు చేస్తామండి. ఎందుకంటే ఈ మధ్య ఏదో చిన్న సంఘటన జరిగిందని కొద్దిగా ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా మా మీద ప్రతి వారం మీటింగ్, ఆర్డీఓ మీటింగ్ జరిగింది, డిఎస్పీ గారి మీటింగ్ జరిగింది, సీఏ మీటింగ్ జరిగింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ నుంచి అన్ని కేర్ తీసుకుని సంవత్సరం చాలా కేర్గా చేయాలి, ఎక్కడ ఏమీ జరగకూడదు. ఇది మాకు పైనుంచి సీఎం గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ చేశారు మాకు చెయ్యాలి అని చెప్తే మేము వాళ్ళందరికీ లోబడి చాలా చాలా తీసుకుని చూస్తాం. ఎక్కడా కూడా ఫైర్ సిలిండర్లు పెట్టాం. అలాగే సంవత్సరం కొత్తగా ఒక ఫైర్ త్రో బాల్ అని వచ్చింది, ఆ త్రో బాల్ కూడా చేసాం. అదేంటంటే ఎక్కడైనా ఫైర్ జరిగితే ఆ బాల్ని మనం క్రికెట్ బాల్ లాగా అందులేస్తే ఇమీడియట్లీగా మంట ఆర్పేస్తుంది. ఆ బాల్ని కూడా ప్రతి షాప్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఈ షాప్ని ఈ బాల్ పెట్టాము. అలాగే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అలాగే రాజమండ్రిలో ఎప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఆర్ట్స్ కాలేజీ అసోసియేషన్ తరఫున తెలియజేస్తుంది ఏమిటంటే, మనకి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఒక జీవో ఒకటి వచ్చింది. గవర్నమెంట్ సంబంధించిన కళాశాలలు కానీ, విద్యా సంస్థల్లో కానీ ఎటువంటి ప్రైవేటు కార్యక్రమాలకు కానీ, ఎటువంటి మీటింగులకు కానీ ఇవ్వకూడదని ఒక జీవో వచ్చింది. ఆ జీవో గురించి కూడా ఇది గవర్నమెంట్ పండగల కిందే ప్రోగ్రాము. దీపావళి ఫెస్టివల్ అన్నది కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద చెప్పుడు మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం,
ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు చెప్తే ఆదిరెడ్డి వాసు గారు ఇమీడియట్లీగా మా బాల త్రిపుర సుందర అసోసియేషను ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వాళ్ళు ఎప్పుడు చాలా జాగ్రత్తలతో చేస్తారు. ఇక్కడ కాలేజీ గ్రౌండ్కి 4 ఎగ్జిట్ ఉన్నాయి, ఎటువంటి ప్రమాదాలు జరగవు, అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఇది తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు మళ్ళీ కూటమి సభ్యులు అందరూ కలిపి లోకేష్ గారి దగ్గర పెడితే లోకేష్ గారు ఇమీడియట్లీగా సెలెక్ట్ చేసినందుకు ముందుగా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత ఏర్పాట్లు చేయడానికి మన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి, మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బాణాసంచా అన్నీ కూడా చాలా అన్ని రకాలైన వెరైటీలు కూడా ఉన్నాయి. గ్రీన్ కాకర్స్ కూడా ఉండడం జరిగింది. హ్యాపీ దీపావళి అంటే చోటు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకునే విధంగా అన్ని రకాలైన వెరైటీలు అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. అన్నీ కూడా శివకాశి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన అన్ని వెరైటీలు కూడా బ్రాండెడ్ ఐటెంలు మాత్రమే ఇక్కడ విక్రయించడం జరుగుతుందని చెప్తున్నారు. అమ్మ ఎలా కొన్నాయి, అమ్మ ఎలా కొంటున్నారు? బాగున్నాయండి, రేట్లు అయ్యి రీజనబుల్గా ఉన్నాయి. 10% పెరిగినాయి అంటున్నారు. అంటే ఇంకా సంవత్సరం పెరుగుతుంటాయి కదండి రేట్లు. 10% డిస్కౌంట్ ఇచ్చారు సార్. ఎంత కొన్నారు, ఎంత కొందామని వచ్చారు? లేదు, మామూలుగా వచ్చామండి. 2850 రూపాయలు అయింది, డిస్కౌంట్ పోగా 2500. అంటే నెలాఖరు టైంలో కదా, ఎలాగనిపించింది? పండగ చెరుపుకోవాలి కదా సార్. పర్వాలేదు సార్, రీజనబుల్గా ఉంది సార్. ఎలా చేసుకుంటారు? బాగా చేసుకుంటున్నాం. ఈ షాప్లో కేవలం పెద్దవాళ్ళకనే కాకుండా చిన్నపిల్లలకు కూడా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి. అంటే మినియన్స్ అని, లేకపోతే డ్రాగన్స్ అని చెప్పేసి కొత్తగా ఈమూ ఎక్స్ అని, చిన్నపిల్లలు చాలా పికాక్ ఒకటి ఉంటుంది, చించిబుడ్డు టైపు, ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సేఫ్గా జరుపుకోండి, ఎంజాయ్ చేయండి. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10% వరకు రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అందరూ ఈ పిల్లలు మారం చేస్తారు కనుక అందరూ ఆనందోత్సవంగా జరుపుకునే పండుగ కావడంతో అందరూ ఆనందోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడంతా కూడా దాన్ని చూస్తే కొద్ది రేటు ఎక్కువైనా సరే మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం రకరకాల వెరైటీలు కూడా పెరిగినాయి. దాంతో ఇంకా మరింత ఉత్సాహంగా కొనుగోలు జరుగుతున్నారని చెప్పేసి వ్యాపారులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.